వైసీపీ అధినేత జగన్ పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉంది అన్నారు ఆయన. దానివల్లే నేను జగన్ కి దూరం అయ్యానన్నారు విజయసాయిరెడ్డి. ఆయన మనసులో నాకు స్థానం లేదని తెలిసింది, ఆ విషయం తెలిసి నా మనసు విరిగింది అంటూ విజయసాయిరెడ్డి తెలియజేశారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నాను అని నేను జగన్ కి చెప్పానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కోటరీ నుంచి జగన్ బయటపడాలి, అప్పుడే జగన్ కి భవిష్యత్ ఉంటుంది అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లే. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారులు హవా నడుస్తుంది, తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. రాజకీయాలను చేశారు, జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, విజయసాయిరెడ్డి మాటలు విన్నాము. జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలి అసలు? ఈరోజు విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన మనసు విప్పి మాట్లాడినట్లుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం లోతుగా ఉన్నాయని చెప్పొచ్చు. గతంలో ఆయన చెప్పిన విధానికి ఇప్పుడు ఇంకా దానికి విశ్లేషణాత్మకంగా తను ఎందుకు వైసీపీ నుంచి బయటకు వచ్చారనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పారని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనసులో తనకు స్థానం లేదని చెప్పడంతో పాటు పలుమార్లు తనను జగన్మోహన్ రెడ్డి అవమానించాడు, అవమానాలు భరించలేకనే తను ఆత్మగౌరవం కోసం అని చెప్పేసి బయటికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ నుంచి ఆయన బయటకు
పడలేకపోతున్నాడంటే అనే విషయాన్ని కూడా ఈ విజయసాయి రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా చెప్పొచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డికిను అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారికి మధ్య కొంత విభేదాలు ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి కూడాను చెప్పడం జరుగుతుంది. బయట ప్రచారం అయితే ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా చేస్తాయని చెప్పొచ్చు. అంతేకాకుండా అనేక అవమానాలు పడ్డాను అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి వద్ద అయితేనేమి, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వద్ద అయితేనేమి తను కొన్ని అవమానాలకు గురయ్యారు. తనకు అక్కడ ఇంపార్టెన్స్ లేదు, జగన్మోహన్ రెడ్డి మనసులో తనకు స్థానం లేదు అని తెలుసుకున్న తర్వాతనే తను బయటికి వచ్చానని చెప్పారు. అంతేకాకుండా గర్వాపసి అనేది ఉండదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. తను మళ్ళీ ఏ రాజకీయ పార్టీలోనికి వెళ్ళను, అంతేకాకుండా వైసీపీలోకి కూడా వెళ్ళే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. తన మీద వైసీపీ చేసినటువంటి ఆరోపణలకు కూడా ఆయన ఈ సందర్భంగా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. తనకేదో లొంగానని, ప్రలోభాలకు తలొగ్గానని, లేకుంటే విశ్వసనీయత కోల్పోయానని చెప్పేసి తన మీద వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నేను కోల్పోలేదు, అవన్నీ కోల్పోయిన వారు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మర్మగర్భంగా ఆయన చెప్పగానే చెప్పారని చెప్పొచ్చు. అయితే నాలో తనలో అంటే ఎటువంటి మార్పు లేదు, మా నాయకుడిలోనే మార్పు వచ్చిందని ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన సూటిగా మాట్లాడడం జరిగింది. అది చూస్తే కనుక ఇదంతా కూడాను ఇంకా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి తనకు మధ్య, లేకుంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయాన్ని అయితే కనుక స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడాను విజయసాయి రెడ్డికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు వీరందరికీ మధ్య స్పర్ధలు ఉన్నాయనే విషయం అయితే కనుక బహిరంగంగా చర్చనీయాంశంగానే ఉండేది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకును ఈరోజు ప్రధానంగా ఆయన మనసు విప్పి స్పష్టంగా చెప్పారని చెప్పచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు మందలించేవాడనే విషయం అయితే కనుక బయట ప్రచారంలో ఉండేది. ఆ విషయాన్ని ఆయన తనను పలుమార్లు అవమానించారు అనే విషయం చెప్పడం ద్వారా కూడా అది కూడా ఒక విధంగా చెప్పాలంటే వాస్తవమైన విషయం అయితే కనుక చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు చేసినట్టు వ్యాఖ్యలు అయితే మటుకు రాజకీయంగా ఒక పెద్ద చర్చనీయాంశమయ్యాయని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. వైసీపీ అధినేత జగన్ పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉంది, దానివల్లే నేను జగన్ కి దూరం అయ్యాను అంటూ విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన మనసులో నాకు స్థానం లేదని తెలిసింది, ఈ నేపథ్యంలోనే తాను పార్టీ నుండి బయటికి రావాలని డిసైడ్ అయ్యాను అని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లే. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారులు హవా నడుస్తోంది, తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు
ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. కానీ మిమ్మల్ని రాజకీయాలను రిప్రజెంట్ చేశారా ఏమన్నా? చేశారు. జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. ఈ పార్టీ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా.